సిరి రుచులు ఛానల్ చూస్తున్నా వింటున్నా వారందరికీ స్వాగతం. సిరి రుచులు సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారాలండి. అలాగే సిరి రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సిరి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో సింపుల్గా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చేప ముక్కలకి ఉప్పు, పసుపు, కారం వేసి పక్కన పెట్టానన్నమాట. ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి. సో ఇక్కడ చేపల్ని శుభ్రంగా కడిగి ఆ చేప ముక్కలకి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి చేప ముక్కలన్నింటికి బాగా పట్టేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం ఫ్రెష్గా తీసుకున్న అల్లము, వెల్లుల్లిపాయలు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు ఇవి తీసుకోవాలి. ఈ మసాలాని మిక్సీ జార్లో ముద్దగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే 6 పొడవుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా తీసుకోవాలి. మనం మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా, అందులోనే ఆ మిక్సీ జార్లోనే ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసి పచ్చాగా గ్రైండ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఉల్లిపాయ ముద్దగా ఉండాలన్నమాట. మరీ పేస్ట్ చేయకూడదు, లైట్గా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పులుపుకి సరిపడా చింతపండుని తీసుకుని శుభ్రంగా కడిగి కొద్దిగా మంచి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని కూడా పక్కన పెట్టుకోవాలి. కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద చేపల పులుసు కోసం వండే వెడల్పాటి బాండీని పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో వేడవ్వనివ్వాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. నూనె వేడవుతున్నప్పుడు గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దని వేసి కలుపుకోవాలి. దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం, వెల్లుల్లి మసాలా ముద్దని, అదంతా కూడా వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అల్లం, వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుని ఇప్పుడు పొడవుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని కూడా వేసి కలపాలండి. ఒక 2 నిమిషాల తర్వాత చక్కగా ఉప్పు, పసుపు, కారం వేసి కలుపుకుని చేప ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసి ఒకసారి లైట్గా ఉల్లిపాయ మసాలా ముద్ద అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. కలుపుకోవడం కూడా మొదటిసారే కలుపుకోవాలి, ముక్కలు విడిపోకూడదన్నమాట. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల గిన్నెలోనే నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, ఆ నీళ్లను పోసి చేప ముక్కల పైన పోయాలన్నమాట. ఇంకా ఇక్కడ నుండి గరిట పెట్టి తిప్పకూడదు. ఇలా చూపిస్తున్న విధంగా బాండీని హ్యాండిల్స్ పట్టుకుని లైట్గా తిప్పుతూ ఉండాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా కుతుకుతామని ఉడుకుతున్నాయో చేప ముక్కలు. మధ్య మధ్యలో ఇలా చూపిస్తున్నట్టు తిప్పుకుని పెట్టుకోవాలన్నమాట. కింద అంటకుండా అలాగే అన్ని వైపుల నుండి బాగా కలుస్తుంది. మంచి అరోమా వస్తుంది అలా ఉడుకుతుంటే. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మరుగుతుందో. ఇలా తేటలాగా ఫామ్ అవుతున్నప్పుడు తిప్పుతూ కలుపుకోవాలి. అప్పుడు ఆ తేట చక్కగా కలిసిపోతుంది. మంచి అరోమాతో కిచెన్ అంతా నిండిపోయిందండి. ఎంత బాగుందో చూడటానికి. ఇంకా టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. మన చేపల పులుసు చక్కగా రెడీ అయిపోయింది. దించే ముందు కొద్దిగా కొత్తిమీరని చల్లుకుని ఒక్కసారి అంతా కలిసేటట్టు తిప్పండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లిడ్తో కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. వేడివేడి చేపల పులుసు వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే పక్కన పెట్టుకుని నెక్స్ట్ డే తింటే ఇంకా అమోఘంగా ఉంటుంది. పులుసు ఎప్పుడు కూడా నెక్స్ట్ పూటో లేకపోతే నెక్స్ట్ డే తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మంచి రుచి వస్తుందన్నమాట. గుమగుమలాడే చేపల పులుసు అదిరిపోతుంది. మీకు ఈ చేపల పులుసు వంట రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు కూడా ఈ చేపల పులుసు రెసిపీని వండుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియపరచండి. మీ ఆత్మీయులకి కూడా
ఈ చేపల పులుసు రెసిపీని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరెన్నో రెసిపీ వీడియోస్ కోసం సిరి రుచులు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే బెల్ ఐకన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే చేరువవుతాయి. సిరి రుచులు ఛానల్కి మీ అందరి ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను. ప్రేమతో మీ సిరి రుచులు.